ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని వాక్యము మన మధ్యలో లేకుండా చేయాలని చాలా ప్రయత్నాలు లోగడ జరిగాయి. చాలామంది రాజులు 50 సంవత్సరాలలో బైబిల్ లేకుండా చేస్తామని వారు నిర్ణయాలు తీసుకున్నారు. 50 సంవత్సరాలలో వాళ్ళు చనిపోయారు, కానీ బైబిల్ చచ్చిపోలేదు. బైబిల్ జీవించే ఉంది. ఈ దినాన కూడా బైబిల్ని కాలుతో తన్నేవాళ్ళు, అన్యజనులు, బైబిల్ని ఇసిరేసేవాళ్ళు, బైబిల్ని చింపేవాళ్ళు చాలామంది మనకు కనపడతా ఉన్నారు. ఎందుకో తెలియదు, బైబిల్ మీద అంత పగ, ద్వేషము ఉంది. అలాంటి మంచి బైబిల్ మన దగ్గర ఉండడము గొప్ప ఆశీర్వాదకరమైన సంగతిగా ఉంది. దేవునికి ఎంతో వందనాలు. మీ బైబిల్ గ్రంథాన్ని చూపిస్తారా ఒకసారి? ఈ బైబిల్ కావాలి, ఈ బైబిల్ మీరు కొనుగోలు చేసుకోండి. బయట బైబిల్స్ ఉన్నాయి, దయతో గమనించండి. చూడండి, బైబిల్ వెల ఒకవేళ 200-300 కావచ్చు, కానీ దాని విలువ 600-700 రూపాయలు ఉంటుంది. సగము బైబిల్ సొసైటీ వాళ్ళు ఇస్తున్నారు, మనం సగం డబ్బులు మాత్రమే మనం ఇస్తూ ఉన్నాం. కాబట్టి సగం డబ్బులు వాళ్ళది, సగం డబ్బు మనదిగా ఉంది. సరే, ఎంతమందికి ఒబేద్ ఎదోం అని ఆయన తెలుసు? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఒబేద్ ఎదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షమాయ జ్యేష్ఠుడు, యెహోజాబాదు 2వ వాడు, యోవాహు 3వ వాడు, షాకారు 4వ వాడు, నెతనేలు 5వ వాడు, అమ్మియేలు 6వ వాడు, ఇషాకారు 7వ వాడు, తెయుల్లెతై 8వ వాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు. 2 పేర్లు మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి, ఒబేద్ ఎదోం. అది కలిపి రాశారు ఇక్కడ బైబిల్లో. ఏమని కలిపి రాశారు? ఒబేద్ ఎదోం అని రాశారు. కానీ 2 పేర్లు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి ఒబేద్, రెండవది ఎదోం. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. పాత నిబంధనలో ఒబేద్ ఎవరో చెప్పగలుగుతారా? ఎవరన్నా? ఎవరికి ఉండింది ఆ పేరు? రూతు గ్రంథంలో మనకు కనపడతారు, ఒబేద్ అని ఆయన. రూతు బోయజ్ వాళ్ళ కొడుకు పేరు ఒబేద్. చెప్దామా ఏం పేరు? ఒబేద్. ఒక ఆయన నాతో అన్నాడు, పాస్టర్ గారు మా బాబుకి ఒబేద్ అని పేరు పెట్టండి అని అన్నారు. నేను అన్నా, ఎందుకు పెడుతున్నావు ఒబేద్ అంటే? వీడు సేవకుడు కావాలండి అని అన్నాడు ఆ డాడీ నాతోటి. అంటే ఒబేద్ అంటే సేవకుడు అని అర్థం. ఏంటంటే అర్థము? సేవకుడు అని అర్థం ఒబేద్ అంటే. అంటే వాడు సేవకుడు కావాలని వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే ఆ పిల్లవానికి ఒబేద్ ఎదోం అంటే చెప్తారా అర్థము? ఎదోమీలు అని అన్నారు. ఎదోం అంటే ఎర్రని అని అర్థం. ఏషావు ఉన్నాడు కదా, ఏషావుకు ఉన్న ఒక పేరు ఏంటంటే ఎర్రనోడు అని పేరుంది. ఎదోం అనే పేరు ఆయనకుంది. ఎందుకంటే ఎర్రని అన్నం చూశాడు వాడు. ఎర్రని అన్నం చూసి యాకోబు దగ్గర జ్యేష్ఠత్వాన్ని అమ్మి పణంగా పెట్టి అప్పుడు అన్నాన్ని కొనుక్కున్నాడు. జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు ఇచ్చివేశాడు. అందుకని వాడి పేరు ఎర్రోడు అని పేరు వచ్చింది. 2 పేర్లు ఇక్కడ కనపడుతున్నాయి కదండి, ఒబేద్ ఎదోం. ఒబేద్ అంటే అర్థం ఏంటి? సేవకుడు. ఎదోం అంటే అర్థం ఏంటి? ఎర్రని వాడని. సరే, అది మీకు అవగాహన కోసమని నేను చెప్తున్నాను. ఈ ఒబేద్ ఎదోం అనేటటువంటి వాడు అన్యుడు. బైబిల్లో మనం చూస్తున్నాము గిత్తీయుడు అని ఉంది బైబిల్లో. ఈ గిత్తీయుడు ఏం చేశాడు అని అంటే 3 నెలలు మందసాన్ని ఉంచుకున్నాడు. మందసము అంటే ఒక చిన్న పెట్టె. అందులో ఏమేమి ఉన్నాయో మీకు తెలుసు అనుకుంటాను. ఒకటి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ పెట్టెలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అది దేవుని పెట్టె, దాన్ని మందసము అని పిలుస్తున్నాం. రెండవది అహరోను కర్ర అందులో ఉంది. అహరోను కర్ర చిగురించిందని బైబిల్లో చూస్తున్నాం. మూడవది మన్నా కూడా అందులో ఉంది. అది దేవుని పెట్టె. దానిపైన ఏంజల్స్ బొమ్మ ఉంది. కెరూబులు సెరూబులు బొమ్మ ఒకటి ఉంది. ఆ పెట్టె ఎక్కడికి పోయినా సర్వనాశనమే. వాళ్ళు కొంతమంది ఆ పెట్టి ఇలా తెరిస్తేనే చనిపోయారు,
కొంతమంది ఉజ్జ అనేవాడు ఆ బండి మీద మందస్సు వస్తున్నప్పుడు దాన్ని ముట్టుకొని అక్కడికక్కడే చనిపోయాడు. గమనించారా? చాలా శక్తివంతమైనటువంటి పెట్టె, అది దేవుని పెట్టె. దాన్ని మనము మందస్సం అని అంటున్నాం. ఆ మందస్సం అనే దానికి బదులుగా నేను పెట్టె అని చెప్తున్నాను. ఒక చిన్న పెట్టె, అందులో ఆ కర్ర ఉంది, అందులో పదాజ్ఞలు ఉన్నాయి, మోషేకు దేవుడిచ్చినటువంటి పదాజ్ఞలు అందులో ఉన్నాయి. తర్వాత మన్నా ఒక బంగారు ప్లేట్లో పెట్టి తెల్లని మన్నా అందులో ఉంచారు. అది అలాగనే అందులో ఉండిపోయింది. సరే, దాని కొలతలు కూడా వ్రాయబడి ఉన్నాయి. 2.5 మూరలు ఎత్తుంది అది, అలాగనే 1.5 మూర వెడల్పు ఉంది. మరి దాని ఎత్తేమో 1.5 ఎత్తు, ఇంకొక ఎత్తు మనం చూస్తూ ఉన్నాం. సరే, నేను ఇది చిన్న అభిప్రాయము మాత్రమే. ఈ పెట్టె అబీనాదాబు అనే వాడి ఇంటిలో ఎన్నేండ్లు ఉందో మీకు గుర్తుందా? 20 సంవత్సరాలు ఉండింది. కానీ అబీనాదాబు అనేవాడు 20 సంవత్సరాలు వాళ్ళ ఇంటిలో ఈ పెట్టె ఉన్నా ఆయన దీవించబడలేదు. సరే, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయ్యా, ఇప్పుడు మీరు ఈ పెట్టె గురించి ఎందుకు చెప్తా ఉన్నారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఈ పెట్టె మన దగ్గర లేదే అని మీరు అనుకోవచ్చు. చూడండి, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మాట అన్నారు. మీరు ఒకవేళ గృహప్రవేశం జరుగుతుంది, మీకు దేవుడు సొంత ఇల్లు ఇచ్చారనుకోండి, సంకలో ఏం పెట్టుకొని పోతారు మీరు? బైబిల్. చెప్పండి, ఏం పెట్టుకొని పోతారు? బైబిల్ పెట్టుకొని పోతారు. బైబిల్ ఎందుకు పెట్టుకొని పోతామంటే దేవుడు మనతో ఉండాలన్న ఉద్దేశం కదండి. అవును, బాగానే ఉంది. ఈ పెట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ మందసపు పెట్టె అని మనం చూస్తున్నాం. యేసు ప్రభుల వారు ఎవరింటిలో ఉంటే వారికి దీవెనని దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి వద్దాము. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేస్తును. ఈ ఒబేదెదోము వాళ్ళ ఇంటిలో ఎన్ని మాసాలు ఉందని మనం చెప్పుకున్నామండి? 3 మాసాలు వాళ్ళ ఇంటిలో ఈ పెట్టె ఉంది. ఈ అహరోను కర్ర ఉన్నటువంటి పెట్టె, ఈ పదాజ్ఞలు ఉన్నటువంటి పెట్టె ఈ అన్యుడి ఇంట్లో ఉంది. ఎందుకంటే ఉజ్జా చనిపోయాడు, అక్కడే పడేసి వెళ్ళిపోయాడు దావీదు. అయ్యో, ఈ పెట్టెను ముట్టుకుంటేనే చనిపోతున్నామే అని చెప్పి అక్కడ పడేస్తే ఈ ఒబేదెదోము అనేవాడు ఏం చేశాడంటే మా ఇంట్లో పెట్టుకుంటాను ఈ పెట్టె అని అన్నాడు. అంతకుముందేమో చాలామంది వేలకు వేలు చచ్చిపోయారు, కానీ ఈయన చాలా ధైర్యం చేసి ఆ పెట్టెను పెట్టుకుంటే దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసినని బైబిల్లో చూస్తున్నాం. ఒకటి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే 3 నెలలు ఒబేదెదోము ఇంటిలో ఉన్నందువలన ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. యేసు ప్రభు మన ఇంట్లో ఉంటే మనం దీవించబడతాం. చూడండి, ఇది ఒక పర్సన్ గురించి నేను చెప్తూ ఉన్నాను, ఒక వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. ఆ ఇంటిలో ఉన్నందువలన నా ఇంటిలో ఉంటే శామ్యుల్ బాబు అనే నేను దీవించబడతాను. నీ ఇంటిలో ఉంటే మీరు దీవించబడతారు. యాకోబు అని మీరు దీవించబడతారు. యోసేపు అని మీరు దీవించబడతారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్యుడు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు ఈ పెట్టెను. దేవుడు ఆయనను దీవించి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడండి? ఆయనకు 80 పిల్లల్ని ఇచ్చాడు. 8 మంది పిల్లల్ని ఇచ్చారు. అంతకుముందు ఆయనకు పిల్లలు లేరు. ఆయన పూర్వం సంతానహీనుడుగా ఆయన ఉన్నాడు. దేవుడు ఆయనకు ఆ 8 మంది పిల్లల్ని దయచేశాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని వందనాలు. యేసు ప్రభుల వారు ఏ ఇంటిలో ఉంటే, దేవుని వాక్యము ఏ ఇంటిలో ఉంటే ఒబేదెదోమును మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా ఆయన దీవించే గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మీరు గమనించినట్లయితే 80 పిల్లల్ని దేవుడు ఆయనకు అనుగ్రహించారు. వారందరూ కూడాను దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 18 మంది పరాక్రమశాలులై ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఆ 18 మంది బలవంతులై ఉన్నారు. వాళ్ళందరూ కూడాను సుమారు 62 మంది మనుషులను దేవుడు వాడుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. గుమ్మం దగ్గర ఉన్నారు, వాళ్ళు పాటలు పాడే దగ్గర ఉన్నారు. చూడండి, పాటలు పాడే దగ్గర వాళ్ళు పాటలు పాడే గుంపులో, క్వైర్లో వాళ్ళు ఉన్నారు.
మనం పాటలు పాడేటప్పుడు ఒక విషయాన్ని నేను ఎక్కువ గమనిస్తుంటాను. ప్రారంభంలో ఉదాహరణకు హల్లెలూయా స్తుతి మహిమ పాడతాం కదా, ఆ ఆరంభంలో హల్లెలూయా దగ్గర పోద్ది చాలా మటుకు. ఆ ఆరంభము మొదటి ఆ చిన్న వచ్చిన వెళ్ళిపోద్ది. ఎందుకంటే సరిగా మనం పాడలేం. బాగా కంప్లీట్గా మనం పాడిన తర్వాత ఆ పాట బాగా వస్తుంది. కానీ ఈ క్వైర్లో ఉన్నటువంటి ఈ ఒబేదెదోము పిల్లలు పాటలు ఎత్తేవాళ్ళుగా ఉన్నారని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ద్వారపాలకులుగా ఉన్నారు, తాళాలు వాయించేవారిగా ఉన్నారు, వాయిద్యములు వాయించేవారిగా ఉన్నారని బైబిల్లో చూస్తున్నాం. రాగమెత్తేవారిగా మొదటి దినవృత్తాంతములు 15:21 రాగమెత్తే వాళ్ళుగా ఉన్నారని మనం బైబిల్లో చూస్తున్నాం. కొన్నిసార్లు వాళ్ళ పాటలు ఒక్కోసారి పైకి పాడతారు, ఒక్కోసారి క్రిందకు పాడతారు. మనకు ఒక పాట ఉంది, ఆ పాటలో ఒక్కోసారి మెల్లగా పాడాలి, ఒక్కోసారి పెద్దగా పాడాలి. ఆ పాట ఏంటంటే తండ్రి కుమార శుద్ధ. అది చాలామంది చర్చెస్లో తగ్గు స్వరంతో పాడతారు. అన్ని వచనాలు పాడినట్టుగా ఆ పాట ఆ వచనం పాడరు, మెల్లగా పాడతారు. ఎందుకంటే ప్రభును రెస్పెక్ట్ చేయడం అని దాని భావము. అలాగనే ఈ ఒబేదెదోము పిల్లలు క్వైర్లో ఉండి ఎక్కడ ఎత్తులో పాడాలి, ఎక్కడ దించి పాడాలి, అవన్నీ కూడా వంతుల వారీగా వాళ్ళకు డ్యూటీలు వేశారు. మన గేట్ పరిచర్లో కూడా మనం డ్యూటీలు వేస్తాం. ఇక్కడ రాసుకుంటూ ఉన్నాం కదా, ఇలా ఈ డ్యూటీలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు వచ్చారా లేదా కూడా మనం చూస్తూ ఉంటాం. ఒబేదెదోము ఇంటిలో అంతమంది బిడ్డలు, బలం కలిగినటువంటి వారు 62 మంది ఆ ఇంటిలో వాడబడ్డారు. చూసారా, 3 నెలలు ఆ పెట్టె ఒబేదెదోము ఇంట్లో ఉన్నందుకు ఎంత దీవించబడ్డారో. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒబేదెదోము పేరు ప్రస్తావించబడింది. ఆయన ఒక అన్యుడు, లేకపోతే ఒక చౌదరి, లేకపోతే ఒక రెడ్డి, అలాంటి అన్యుడు. దేవుడు ఆయనను దీవించి ఆయనకు సంతానాన్ని అనుగ్రహించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఒబేదెదోమును ఆశీర్వదించాడు. నంబర్ 1, ఆ పెట్టె ఆయన ఇంట్లో ఉన్నందువలన ఆయన దీవించబడ్డాడు, నాన్నగా ఆయన దీవించబడ్డాడు. రెండవ విషయాన్ని మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని మీరు చూడండి. 11వ వచనం చదువుదామా? యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ఏమర్థమవుతుంది ఈ వచనం ద్వారా? మొదట ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. రెండవది, ఇంటి వారిని ఆశీర్వదించాడు. ఇంటి వారంటే ఎవరు? నేను ఒబేదెదోము అనుకోండి, నా ఇంటి వాళ్ళంటే ఎవరు వస్తారు? నా కుమార్తె శిల్ప, ఎస్తేర్ షారా శిల్ప, నా 2వ కుమారుడు సైలస్ రెజినాల్డ్, 3వ బాబు షల్బీ సుమంత్. అనగా దీని అర్థం ఏంటంటే, మొదట శామ్యుల్ బాబు ఆశీర్వదించబడ్డాడు, మొదట ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. రెండవది, ఒబేదెదోము ఇంట్లో ఉన్న ఆ కుటుంబ సభ్యులందరూ దీవించబడ్డారు. ఎందుకు? ఆ పెట్టె వాళ్ళ ఇంట్లో ఉన్నందువలన. అది ముట్టుకుంటేనే చచ్చిపోయేది కదా, ఎంత జాగ్రత్తగా దాని దగ్గరికి వెళ్ళారో మీరు చూడండి. దేవుని వాక్యము అయినా దేవుడైనా మనకి ఎక్కువ ప్రేమ, దాన్ని గౌరవించారు వాళ్ళు. కొంతమంది దీనిపైన టీ పెట్టుకొని తాగే వాళ్ళని నేను చూశాను. సరే, ఏదేమైనా మన గౌరవము మనది. దేవుని వాక్యానికి మనము రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటాం, గౌరవం అనేది ఇస్తుంటాం. కొంతమందిని నేను చూశాను, గిన్నె దీని మీద పెట్టుకొని భోంచేసే వాళ్ళని నేను చూశాను. అలా మనం చేయడానికి వీలు లేదు. దేవుని వాక్యము మామూలు పేపరే, ఇది నేను కాదని చెప్పడం లేదు, ప్రింట్ అయినటువంటి పేపరే. కానీ అందులో ఎవరి మాటలు ఉన్నాయండి? దేవుని మాటలు ఉన్నాయి. ఒక ఆయన నన్ను అడిగాడు, పాస్టర్ గారు, యెషయా అనుంది, మత్తయి అనుంది, మార్క్ అనుంది, లూకా అనుంది, మనుషుల పేర్లు ఉన్నాయి కదా, మీరు దేవుని మాటలు అంటారేంటి అని అడిగారు. మంచి ప్రశ్నే అది. నేను దానికి జవాబు ఏం చెప్పానంటే, మా ఇంటి ప్రక్కలో చదువు లేని ఒక ఆమె ఉంది, వాళ్ళ అబ్బాయి దుబాయ్లో ఉన్నాడు. ఎయిర్మెయిల్ అని ఒక కవర్ ఉంది, ఉత్తరం రాసేది ఒకటి ఉంది, విదేశాలకు పంపించేది. ఆమె నా దగ్గర తీసుకొచ్చి, అయ్యా మా అబ్బాయికి ఉత్తరం రాసి పెట్టండి, నేను చెప్పే మాటలన్నీ అందులో రాయండి అని. సరే అమ్మ, మంచిది. ఆ ఎయిర్మెయిల్ తీసుకొని, ఆ కవర్ తీసుకొని దాని లోపల మ్యాటర్ రాస్తుంది. చెప్పమ్మా అంటే ఆమె అన్నది, ప్రియాతి ప్రియమైన కుమారునికి మీ అమ్మ రాయట, నేను క్షేమంగా ఉన్నాను, టాబ్లెట్లు వేసుకుంటున్నాను, మంచిగా నిద్రపడుతుంది, అది రాసే. అవన్నీ రాసి, ఇట్లు మీ తల్లి అని చెప్పి ఆమెకు అదంతా గమ్ పెట్టి ఆమెకి ఇచ్చమ్మ డబ్బాలు వేయండి అని అన్నాను. అందులో ఉన్న మాటలు ఎవరు అండి? అమ్మ మాటలు. రాసింది ఎవరు?
నేను రాశాను. అంత మాత్రాన అవి నా మాటలు కావు. ఇందులో దేవుని మాటలు మత్తయి రాశాడు, దేవుని మాటలు మార్కు రాశాడు, దేవుని మాటలు యెషయా రాశాడు, దేవుని మాటలు జకరియా రాశాడు, దేవుని మాటలు మోషే రాశాడు. కనుక ఇది మోషే పుస్తకం అందామా, లేకపోతే దేవుని పుస్తకం అందామా? దేవుని పుస్తకమే. ఇది దేవుని పుస్తకం. దేవుడు మన ఇంట్లో ఉంచాడు. ఎవరో ఒక అమ్మ చెప్పిందంట, ఆ పాప, పెద్ద పాప ఉంటే 18-19 సంవత్సరాల పాప ఆ చర్చ్కి వెళ్ళాం కదా, పాస్టర్ గారు చెప్పారు, ఎవరు వస్తువులు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అన్నీ వాపస్ ఇచ్చేయి, రిటర్న్ చేయమంటే ఏమేమి గిన్నెలు ఉన్నాయో, ఏమేమి కప్స్ ఉన్నాయో, ఏమేమి వస్తువులు ఉన్నాయో, ఏమేమి పాత్రలు ఉన్నాయో అన్నీ ఆ పాప ఇల్లు తిరిగి ఇచ్చేసింది, అన్నీ కంప్లీట్ చేసింది. అమ్మ దగ్గరికి పోయి, అమ్మ నువ్వు చెప్పినట్టుగానే నేను చేశాను, ఒక్కటి మిగిలిపోయిందమ్మా. ఏంటమ్మా అదంటే, ఆ అల్మారా మీద ఒక నల్ల పుస్తకం ఉందమ్మా, అది ఎవరిదో చెప్తే ఇచ్చొస్తాను అన్నదట. అప్పుడు అమ్మ అన్నదట, అది ఎవరిదో కాదమ్మా, దేవుని పుస్తకం, అది దేవుడు మన ఇంట్లో పెట్టాడు. మరి ఎందుకమ్మా అది పైన పెట్టాము? వాడడం లేదు, దుమ్ము పట్టుంది, దేవుని పుస్తకమే అది. కానీ దేవుడు ఎవరింట్లో పెట్టాడు? మన ఇంట్లో పెట్టాడు. అది దాన్ని దుమ్ము దులిపి దాన్ని చక్కగా చదువుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నేను ఒకసారి ఒక అబ్బాయితో మాట్లాడుతా, నాన్న నీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకురమ్మన్నాను. వాడు బైబిల్ తెచ్చాడు. పాత బైబిల్, ఎప్పుడో మట్టి పట్టిపోయి ఉంది, దుమ్ము ఉంది. ఒక్కసారి ఆ బైబిల్ అటు తెరిచి పని ఊదాడు, నా ముక్కులోకి వచ్చింది ఆ దుమ్మంతా. అంత గబ్బు పట్టించాడు ఆ బైబిల్ని. రోజు బైబిల్ చదివితే దీనిపైన డస్ట్ అనేది ఉండదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యము అనుదినము చదవండి. మా అమ్మ నన్ను అంటుండేది, ఏందిరా ఎప్పుడు చదువుతూనే ఉంటావు అని. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తారు, ఏం చేస్తున్నావు అంటే రాసుకుంటున్నాను. ఎప్పుడు రాసుకోవడమేనా అని అంటారు. అవును, దేవుని వాక్యం ఇది, దేవుని గ్రంథం ఇది. దేవుడు మనకిచ్చాడు. పరలోకం నుండి దేవుడు ఒక ప్రేమ లేఖ మనకిచ్చాడు కదండి. కొంతమంది లవ్ లెటర్స్ అన్నీ దాచిపెట్టుకుంటారు, లవ్ లెటర్స్ అన్నీ బైండ్ చేసి పెట్టుకుంటారు, లవ్ లెటర్స్ అన్నీ చాలా చక్కగా పెట్టుకుంటారు. సంతోషము. ప్రేమ లేఖ దేవుడు మనకి రాసిచ్చినటువంటి ఒక లవ్ లెటర్ ఏంటంటే బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము ఎక్కడ ఉంటే వాళ్ళు దీవించబడతారు. యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటే వారు ఆశీర్వదించబడతారు. గమనించారా? ఒకటి, ఓబేద్ ఎదోమును ఆశీర్వదించాడు, నంబర్ 1. నంబర్ 2, యెహోవా ఓబేద్ ఎదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించాడంటే ఆయన భార్యను ఆశీర్వదించాడు, ఆయన కుమార్తెలను ఆశీర్వదించాడు, ఆయన కుమారులను ఆశీర్వదించాడు, వాళ్ళ మామను ఆశీర్వదించాడు, వాళ్ళ అత్తమ్మను ఆశీర్వదించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. జోసిఫస్ అనేటటువంటి యూదుల చరిత్రకారుడు ఏమన్నాడంటే, ఈ పెట్టు తీసుకెళ్ళి ఓబేదెదోము నడి ఇంట్లో పెట్టుకున్నాడట. చాలా జాగ్రత్తగా, పిల్లలు ముట్టుకోకుండా, దానికి ఒకవేళ కంచి వేశాడేమో, చాలా జాగ్రత్తగా ఆ పెట్టెను పెట్టుకున్నాడు. కనుక ఆ పెట్టె మొత్తము బంగారంతో చుట్టబడింది. లోపల చెక్క మాత్రమే. లోపల ఏముందంటే ఇలా మామూలు చెక్క మాత్రమే, అది తుమ్మ చెక్క. దానికి వాళ్ళు ఏం చేశారంటే లోపల బయట వాళ్ళు ఈ బంగారు పూత పూయడం జరిగింది, బంగారు రేకును పొదగడం జరిగింది. అది లోపల మీకు తెలుసు కదా, లోపల మామూలు చెక్కనే, పైకి మాత్రం అది బంగారంతో నింపబడి ఉంది. దాన్ని మందస్సము అని అన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? దేవుడు ఎక్కడ ఉంటే ఆ కుటుంబాలు దీవించబడ్డాయి. నేను కొన్ని కుటుంబాల గురించి మీకు చెప్తాను. ఏబు ఇంటి చుట్టూరా దేవుడు ఏమేశాడు మీకు గుర్తుందా? కంచి వేశాడు. వెరీ గుడ్, బాగా చెప్పారు. దేవుని ఇంటి చుట్టూరా కంచి వేశాడు. దేవుడు కంచి వేశాడు. 3 కంచెలు ఆయనకున్నాయి. 3 కంచెలు ఆయనకున్నాయి. ఒకటి, ఆయన చుట్టూరా కంచి వేశాడు. ఇది ఏబు అనుకుందాం, ఇది మైక్ ఏబు అనుకుందాం. ఏబు చుట్టూరా కంచి వేశాడు. ఏబుకు ఎంతమంది పిల్లలండి? ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు ఉన్నారు. రెండవ కంచె ఏంటంటే ఏబు భార్యకు, ఏబు పిల్లలందరికీ కంచె వేశాడు దేవుడు. అది రెండవ కంచె. మూడవ కంచె ఏంటి అని అంటే, ఏబుకు ఏమేమి ఉన్నాయో వాటన్నిటికీ కారు ఉందేమో, ఒంటెలు ఉన్నాయేమో, గాడిదలు ఉన్నాయేమో,
వాటన్నిటికీ కూడా దేవుడు కంచె వేసిన దేవుడై ఉన్నాడు. ఏబు ఇంటి చుట్టూరా కంచె వేసిన దేవుడై ఉన్నాడు. ఆకాను ఇల్లు ఏమైంది చెప్తారా? ఆకాను దొంగిలించినందువలన ఆకాను ఇల్లు ఏమైంది గుర్తుందా మీకు? ఇల్లు మొత్తము నాశనమైంది. ఆకాను భార్య, ఆకాను పిల్లలు, ఆకాను గుడారము, ఆకాను పశువులు, ఆకాను ఎద్దులు, ఆకాను గాడిదలు అన్నీ కూడాను సమూల నాశనము అయిపోయాయి. అది ఆకాను ఇల్లు. గెహజీకి ఏమైందో మీకు గుర్తుందా? గెహజీ ఇంటికి ఏమొచ్చింది? కుష్ఠవ్యాధి వచ్చింది. ఈ రోజున కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు మనకు కనపడుతున్నారంటే ఆ గెహజీ ఇంటికా నుంచి తరతరాలు ఆ వ్యాధి వచ్చింది. గమనించారా? ఏబు ఇంటి చుట్టూరా కంచె ఉంది. ఆకాను ఇల్లు నాశనం అయిపోయింది. గెహజీ ఇల్లు కుష్ఠవ్యాధి కలిగింది. రాహాబు ఇల్లు రక్షింపబడింది. రాహాబు ఒక ఎర్రని దారము ఆ కిటికీ కట్టినందువలన రాహాబు ఇంటిలో ఉన్న వాళ్ళందరూ దీవించబడ్డారు. దావీదు ఇల్లు స్థిరపరచబడింది. ఈరోజు కూడా దావీదు సింహాసనము ఉంది, ఆ దావీదు వంశం ఉంది, ఇశ్రాయేలు ఉన్నారు. ఈ దినానికి కూడా దావీదు ఇల్లు మనకు కనపడుతుంది. లూది అమ్మ ఇల్లు మీ అందరూ తెలుసు కదా. ఏమైంది లూది అమ్మ ఇంట్లో? అందరూ బాప్తిసం తీసుకున్నారు. దేవునికి వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుడికి వందనాలు చెల్లిస్తూ గట్టిగా కొడదాం దయచేసి. దేవునికి స్తోత్రాలు. మరి నీ ఇల్లు ఎలా ఉంది? నీ గృహం ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు, ఆకాను ఉన్నాడా ఇంట్లో? గెహజీ ఉన్నాడా ఇంట్లో? రాహాబు ఉందా ఇంట్లో? ఎవరున్నారు? ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడింది. దేవునికి ఎంతో వందనాలు. ఒబేదెదోము దీవించబడ్డాడు. ఒబేదెదోము కుటుంబ సభ్యులు దీవించబడ్డారు. మా బావగారు శామ్యుల్ గారు, మా పాస్టర్ గారు, ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తారు. ఏంటంటే, నా ఇల్లు దీవించబడింది, నా పిల్లలు దీవించబడ్డారు. మీ అక్కయ్య ఈవెస్ శామ్యుల్ దీవించబడింది. నా పిల్లలందరూ విదేశాల్లో ఉన్నారు, వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. నీ పిల్లలు కూడా అలాగనే దీవించబడ్డారని మా పాస్టర్ గారు నాతో అన్నారు. దేవునికి వందనాలు. హల్లెలూయా. దీవెన అంటే కార్లు ఉండడం కాదండి. దీవెన అంటే ఆ ఇల్లు ఉండడం కాదు. దీవెన అంటే 10 ఎకరాలు ఉండడం కాదు. దీవెన అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం కాదు. దీవెన అంటే మన పిల్లలు త్రాగుబోతులు కాకుండా, మన పిల్లలు స్మోక్ చేసేవాళ్ళు కాకుండా, మన పిల్లలు అడ్డంగా తిరిగే వాళ్ళు కాకుండా, దేవుని మందిరంలో పనిచేసేటటువంటి బిడ్డలు, దేవుని మందిరంలో మర్యాదగా ఉండేటటువంటి బిడ్డలు, దేవుని మందిరానికి వచ్చి భయభక్తులతో పెరిగేటటువంటి ఆ పిల్లలై ఉన్నారని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు మనకు వాటిల్లుతాయి. అవన్నిటిని తప్పించుకొని మనము దూరంగా ఉండడము అది గొప్ప ఆశీర్వాదకరమైన సంగతిగా ఉందని మనం చేస్తున్నాను. 2 విషయాలు మనం గమనించాం. ఒకటి, ఆ పెట్టె ఉన్నందువలన ఎవరు దీవించబడ్డారండి? ఒబేదెదోము, ఆ ఇంటి యజమాని దీవించబడ్డారు. ఆ పెట్టె ఉన్నందువలన ఎవరు దీవించబడ్డారు? ఒబేదెదోము ఇంటి వాళ్ళందరూ. అంటే ఆయన భార్య, ఆయన పిల్లలు, వాళ్ళ అత్తలు, వాళ్ళ మామళ్ళు, వారి పిల్లలు, యారాలు, వాళ్ళు వీళ్ళు అందరూ దీవించబడ్డారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. గట్టి చెప్దామా? హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము మీరు కూడా నాతో కలిసి చదవండి. యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించెను. అతనికి కలిగిన దాన్నంతటిని ఏమంటున్నాడండి దేవుడు? అతనికి కలిగిన దాన్నంతటిని. ఏం కలిగి ఉన్నాం మనం? నేనేం కలిగి ఉన్నాను? నా మాట నేను చెప్పాలంటే, నాకు కొంత ఆస్తి ఉంది. ఆస్తి అంటే ఈ సంఘము నా ఆస్తి. నాకు దేవుడు ఈ మధ్య కాలంలోనే ఒక ఇల్లు ఇచ్చాడు, అది నా ఆస్తి. నాకు ఒక కారు ఉంది, అది నా ఆస్తి. అలాగనే నేను ఏమేమి కలిగి ఉన్నాను. ఈయన ఏమి కలిగి ఉండొచ్చు? పూర్వకాలమందు ఎక్కువ గాడిదలు వాళ్ళకు ఉండేవి, ఎక్కువ ఒంటెలు వాళ్ళకు ఉండేవి, ఎక్కువ ఎద్దులు వాళ్ళకు ఉండేవి, ఎక్కువ ఆవులు వారికి ఉండేవి, ఎక్కువ భూమి వారికి ఉండేది. ఇలాంటివన్నీ కూడా మీరు కూడా కలిగి ఉండొచ్చు. ఒబేదెదోము పొలం ఉందేమో, అది దీవించబడింది. ఇంతకుముందు కొన్ని ఒడ్లు మాత్రమే ఇంటికి వచ్చాయి, పుట్టెడు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు 10 పుట్లు వాళ్ళ ఇంటికి వస్తున్నాయి. గోధుమలు ఒక బండి మాత్రమే ఇంతకుముందు వచ్చేవి. ఇప్పుడైతే
ఓబేదెదోము ఆ పెట్టెను ఇంట్లో ఉంచుకున్నందువలన 10 బండ్లు కాదండి, 20-30 బండ్లు ఇంటికి వస్తూ ఉన్నాయి. డేవిడ్కి అది వినపడింది. ఓబేదెదోము 3 నెలల్లో భాగ్యవంతుడైపోయాడు. ఓబేదెదోము బంగారము విస్తరించింది, ఓబేదెదోము వెండి విస్తరించింది, ఓబేదెదోము పొలాలు భయంకరంగా పండిపోతున్నాయి. ఓబేదెదోము ఎక్కడ చూసినా ఓబేదెదోమే 3 నెలల్లో కోటీశ్వరుడైపోయాడు ఓబేదెదోము. అంతకుముందు పిల్లలు లేకపోతే దేవుడు పిల్లలు ఇచ్చాడు. అంతకుముందు ఆస్తిపాస్తులు కొన్నే ఉంటే దేవుడు వాటిని విస్తరింపజేసినట్టుగా దైవ గ్రంథములు మనం చూస్తున్నాం. ఆయన భూమి, ఆయన పంట మొదటి దినవృత్తాంతాలు 13-14లో ఉంది. సొత్తంతటిని, సొత్తు అంటే ఆయన ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో అవన్నీ బహుగా దీవించబడ్డాయని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాత్రమే కాదు దీవించబడేది, నీ ఫ్యామిలీ అనగా మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు వారందరూ దీవించబడతారు. రెండవ సంగతి. మూడవది అంత మాత్రమే కాదు, 1 ఎకరా పొలం నీకుందేమో, ఒక ఇల్లు నీకుందేమో, ఒకవేళ మంచి వాహనాలు నీకున్నాయేమో, బ్యాంక్ బ్యాలెన్స్ నీకుందేమో, డబ్బు ఉందేమో, బంగారం ఉందేమో, వెండి ఉందేమో, అవన్నీ విస్తరిస్తాయని దేవుని మాటల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మేకలు దీవించబడ్డాయి, ఆ గిత్తీయుని మేకలు దీవించబడ్డాయి, గొర్రెలు దీవించబడ్డాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఓబేదెదోము అన్యుడైనప్పటికీ కూడా దేవాలయములో ఆయనకు పరిచర్య అప్పగించబడింది. దేవాలయంలో ఆ పరిచర్యలో వాళ్ళ పిల్లలు పాల్గొంటూ ఉన్నారు, వారి అల్లుళ్ళు పాల్గొంటున్నారు, వారి కుమార్తెలు పాల్గొంటున్నారు, వారి కుమారులు పాల్గొంటున్నారు, మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారు, పాటలు పాడుతున్నారు. వారికి డ్యూటీలు వేయబడ్డాయి, హైవే మీద డ్యూటీలు వేయబడ్డాయి, మందిరం గుమ్మం దగ్గర డ్యూటీలు వేయబడ్డాయి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఓబేదెదోము 3 విధాలుగా ఆశీర్వదించబడ్డాడు. ఒకటి, ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. రెండవది, ఓబేదెదోము ఇంటి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. మూడవది, ఆయనకున్న సొత్తంతా కూడా దీవించబడింది. ఆయన బిజినెస్ దీవించబడింది, ఆయన వ్యాపారము దీవించబడింది, ఆయన జీతము పెరిగిపోయింది. 3 నెలల్లోనే దేవుడు వారిని ఆశీర్వదించారు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. నేను ముగించక ముందు చెప్తున్నాను, మన ఇంటిలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉంటే మనం కూడా దీవించబడతాం. మన ఇంటిలో మందసు పెట్టె ఉంటే మనం ఆశీర్వదించబడతామని బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకటి పర్సన్, రెండవది ఫ్యామిలీ, మూడవది ప్రాపర్టీ. 3 విషయాలు. ఆయనకున్న ప్రాపర్టీ అంతా దీవించబడింది. దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం, ప్రభుకి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఈ ఉదయకాలమందు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యం ఎక్కడ ఉంటే వాళ్ళు దీవించబడతారు, దేవుడు ఎక్కడ ఉంటే వారు ఆశీర్వదించబడతారు, యేసు ప్రభులు వారు ఎక్కడుంటే వారు దీవించబడతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ఇంటిలో యేసు ప్రభు మా ఇంట్లోకి ఎలా వచ్చాడు నేను ఒక మాట చెప్తాను. మా తాతగారి పేరు సుబ్బయ్య గారు. ఆయన కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. మంచి ధనవంతుడే తాతగారు. అప్పట్లో బాగా ఆస్తుపరుడుగా ఉన్నారు. నెల్లూరుకి మిషనరీలు వచ్చారు, అమెరికా దేశం నుండి మిషనరీలు వచ్చారు. శామ్యుల్ డే అనే ఒక మిషనరీ వచ్చాడు, క్లవ్ అనే మిషనరీలు వచ్చారు. వారు చాలా పరిచర్య మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా వారు పరిచర్య చేశారు. వాళ్ళ దగ్గర తాతయ్య బాప్సం పొందారు. తాతయ్య బాప్సం పొందిన తర్వాత ఆయన పేరు సుబ్బయ్య అలాగనే ఉంచుకున్నారు. తర్వాత తాతగారికి 2 కుమారులు పుట్టారు. సుబ్బరాయుడు మా చిన్నాన్నగారి పేరు, నాన్న పేరు నారాయణ అనే పేర్లు ఉండేవి. వాళ్ళ పేర్లు శామ్యుల్ అని, సోల్మన్ అని ఆ మిషనరీలే మార్చేశారు. ఇప్పటికి కూడా మా నాన్న పేరు మా ఊరు వెళ్తే నారాయణ కొడుకు అని అంటారు, కానీ శామ్యుల్ గారి అబ్బాయి అని ఎవడు అన్నాడు. ఎందుకంటే నాన్న పేరు అలాగన ప్రాచుర్యంలోనికి వచ్చింది. అలా ప్రభుని వాళ్ళు నమ్ముకున్నారు. డాడీ దగ్గర నుండి మాకు యేసు ప్రభులు వారు పరిచయమయ్యాడు. నా నుండి నా కుమారులకి, నా కుమార్తెకు ప్రభులు వారు పరిచయమయ్యారు. మా నుండి మీ అందరికీ యేసు ప్రభులు వారు పరిచయమయ్యారు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించే ప్రభు అయి ఉన్నారు. ఈ 10 దినాలు వెకేషన్ బైబిల్ స్కూల్ మనం పెట్టాం. వాళ్ళ హృదయాలలోనికి బైబిల్ వాక్యాన్ని వేశాం. చాలామంది
పిల్లలు ఇక్కడ నిలబడి 5 దినాల 10 దినాల వాక్యాలు చెప్పారు. వారు నేర్చుకున్న సంగతులు చెప్పారు. ఒకరిద్దరు బాప్సం కొరకు కూడా సిద్ధపడ్డారు. ఎందుకంటే గొప్ప భాగ్యము మనకేమీ లేదు. కొన్ని లక్షలు మనం ఖర్చు పెట్టాం, కానీ ఒక్క ఆత్మ 2 ఆత్మలు ప్రభు దగ్గర వస్తే ఆ విలువ చాలా గొప్పది. వాళ్ళందరికీ కూడా యేసు ప్రభులు వారిని పరిచయం చేశాం. మీరిచ్చిన ధన సహాయంతో మేము వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టగలిగాం, అన్నం కూడా పెట్టగలిగాం. 2-3 దినాలు భోజనం ఏర్పాట్లు కూడా చేశాం. పరిచారకులుగా మీరు పనిచేశారు, టీచర్లుగా మీరు పనిచేశారు. నాకు సమయం ఉన్నప్పుడు నేను కూడా వచ్చి మీతో కొంత సమయం నేను పాస్టర్ గారు గడపగలిగాము. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. సహాయపడిన మీ అందరినీ దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను చెప్దామండి. ఆమెను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, మీ పాస్టర్ గారు ఏం చెప్పారనని. ఏం చెప్పారంటే ఏం చెప్తారు మీరు? ఎవరి గురించి నేర్చుకున్నాం ఈరోజు? ఒబేద్ ఎదోమ్. 2 పేర్లు చెప్పండి. ఒబేద్ ఎదోమ్ గురించి నేర్చుకున్నాం. ఆయన దీవించబడ్డాడు, ఆయన ఫ్యామిలీ దీవించబడింది, ఆయన ప్రాపర్టీ కూడా దీవించబడింది. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృపామయుడా మీకు వందనాలు. దయగల తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు ఒబేద్ ఎదోమ్ ఇంటిలో ఒక చిన్న పెట్టె, మీకు సంబంధించిన పెట్టె ఉండగా 3 నెలలు మాత్రమే మీ ఇంట్లో వారింట్లో ఉన్నందువలన బహుగా దీవించబడ్డారని నీ వాక్యం మాకు సెలవిచ్చింది. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీవు మా ఇంట్లో ఉంటే మేము భాగ్యవంతులం. ప్రభువా, నీవు తప్ప మాకెవరు లేరని మేము నేర్చుకుంటూ ఉన్నాం. మీరు తప్ప మాకెవరు వద్దు ప్రభువా. మీరే మా హృదయాల్లో ఉన్న దేవుడు అయి ఉన్నావు. మీరే మా ఇంట్లో ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నావు. మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో మీరు మాట్లాడిన విధానం కొరకని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పిల్లలందరికీ కూడా ప్రభువా నిన్ను పరిచయం చేశాం, నీ వాక్యాలు పరిచయం చేశాం, నీ గ్రంథాన్ని పరిచయం చేశాం. నీకు వందనాలు చెల్లించుకోవచ్చు. యేసు స్వామి అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి అడుచున్నాం తండ్రి. ఆమెన్. And as we worship in the throne, and as we worship in the throne, and as we worship